హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అనదర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మార్నింగే నా డే లెమన్ హనీ వాటర్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హాట్ వాటర్ తీసేసుకొని అందులో ఒక చెక్క లెమన్, ఒక స్పూన్ హనీ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని హ్యాపీగా తాగేయడమే. మార్నింగ్ ఇలా ఒక మంచి డ్రింక్తో మీ డేని స్టార్ట్ చేయండి. నేను మోస్ట్లీ ఇదే తీసుకుంటాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా జీరా వాటర్ అయితే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. నాకు జీరా వాటర్, మెథీ వాటర్ అంత నచ్చవు. ఇది బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇవే తీసుకుంటాను. మీ మార్నింగ్ డ్రింక్ ఏంటో నాతో చెప్పండి. ఈ డ్రింక్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్కి నేను నట్స్ అయితే తీసుకుంటాను. వాల్నట్స్ అండ్ బాదం నట్స్ కూడా మీ హెల్త్కి చాలా మంచిది. డేని కాఫీ, టీతో కాకుండా ఇలా హెల్తీగా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్లో కొత్తగా రిజల్యూషన్ తీసుకొని. ఇంకా ఇలాంటి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోస్ మన ఛానల్లో ఇంకా 2 ఉన్నాయి ఆల్రెడీ. నేను ఆ రెండిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎంత హెల్తీగా డే స్టార్ట్ చేసినా ఒక కాఫీ పడందే మన ఇంజిన్ అయితే ఎనర్జైజ్ అవ్వదు. సో మంచి కాఫీ అయితే కలిపేసుకొని నా కాఫీ టైంని ఎంజాయ్ చేసేసుకుంటున్నాను. మీరు మార్నింగ్ టీ తాగుతారా, కాఫీ తాగుతారా, గ్రీన్ టీ తాగుతారా నాతో చెప్పండి. నేను కొన్ని రోజులు గ్రీన్ టీ కూడా తాగాను, బట్ కాఫీ ఇచ్చిన కిక్ నాకు ఏది ఇవ్వదు. కాబట్టి రోజులో 1 కప్ ఓకే. ఈవినింగ్ మోస్ట్లీ గ్రీన్ టీయే తాగుతూ ఉంటాను. కాబట్టి మార్నింగ్ కాఫీ అయితే తాగేశాను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయిన పూజ అవన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేసుకున్నాను. చట్నీ చేసుకునే టైము 3, 2 లేవు కాబట్టి చక్కగా కరివేపాకు, కారపొడి, నెయ్యి వేసుకొని తినేసాను. అండ్ కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ ఉండేలా చూసుకుంటాను. డైలీ ఇలాంటి బ్రేక్ఫాస్టే చేస్తానా అంటే కాదు, మిగతావి మన వేరే వీడియోస్లో కూడా ఉన్నాయి. రాగి జావా, ఫ్రూట్స్ తాగుతాం, ఒక్కొక్కసారి ఓట్స్ బనానా స్మూదీ తింటాం, ఒక్కొక్కసారి ఇడ్లీ దోశ తింటాం. అవి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఒకే రకంగా తింటే లైఫ్ కూడా బోర్ కొట్టేస్తుంది కదా. అండ్ ఇక్కడైతే ఫ్రూట్ కంపల్సరీ ఉండేలా చూసుకుంటా అన్నాను కదా. ఈరోజు అయితే యాపిల్ తినేస్తున్నాను. ఇదైతే నా బ్రేక్ఫాస్ట్. మామూలుగా మార్నింగ్ రాగి జావా, ఫ్రూట్స్ అలా లైట్గా తీసుకున్నప్పుడు 11 o'clockకి మళ్ళీ ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆకలేస్తుంది కాబట్టి. ఈరోజు ఇడ్లీయే తిన్నాను, కొంచెం లేట్గా తిన్నాను కాబట్టి మిడ్ డే స్నాక్ ఏం తీసుకోలేదు. ఇంకా ఆ స్నాక్ అంటే ఏమి ఉండదు, జనరల్గా ఫ్రూటే తీసుకుంటాను. ఈవినింగ్ స్నాక్లో మఖానా తీసుకోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి అలా ఇడ్లీ తినేసాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ చేయాలి కదా. ఈరోజు ఈ వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే విత్ రెసిపీస్. సో నేను లంచ్లో కోసం ఆలు మేతి కర్రీ అయితే చేసుకున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. మేతిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మామూలుగానే. అండ్ ఇది వింటర్ సీజన్, ఫ్రెష్గా మేతి దొరుకుతుంది కాబట్టి చక్కగా కొనుక్కొని మంచి మంచి రెసిపీస్ చేసుకోండి. మెంతికూర పప్పు కూడా చాలా బాగుంటుంది. మేతి పరాటా అయితే అద్దరిపోద్ది వింటర్లో. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేసి పొటాటోస్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. బంగాళదుంపలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో మెంతికూర యాడ్ చేసుకోవాలి. కానీ బంగాళదుంపలు ఫ్రై అయ్యి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేనైతే టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పొటాటో అయితే చక్కగా ఉడికిపోయింది. పొటాటో ఉడికిపోయాక అప్పుడు దానిలో సన్నగా కట్ చేసుకున్న మెంతికూర అయితే వేసుకున్నాను. మెంతికూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది నేను తీసుకొచ్చి 1 వీక్ అయింది, అయినా ఇంత ఫ్రెష్గా ఎలా ఉందో తెలుసా. ఇలాంటి మరిన్ని స్టోరేజ్ టిప్స్ అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఒక్కసారి విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇలా మెంతికూర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆకు కొంచెం ఫ్రై అయిపోయింది అనిపించినప్పుడు అందులో కొంచెం ధనియా పౌడర్, మీ రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. యమ్మీ యమ్మీ ఆలు మేతి కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెష్ మేతి కదా, అసలు ఒక మంచి ఫ్లేవర్ ఇల్లంతా వచ్చేస్తుంది, గుమగుమలాడిపోద్ది అనమాట.
సో దీన్ని మీరు రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలో కానీ దేనితోనే తినొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. డ్రై కదా చపాతీలు ఎలా తింటాం అని అనుకోకండి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను చెప్పే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి తక్కువ స్పైసెస్తో ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా తనకు అన్ని వెజిటబుల్స్ టేస్ట్ అలవాటు అయ్యేలా చేయాలన్నదే నా మోటివ్. కాబట్టి ఇలానే సింపుల్గా చేస్తూ ఉంటాను. ఇదైతే నా లంచ్ ప్లేట్. పప్పు చేశాను, ఆలు మెథి ఫ్రై అండ్ అన్నం. సో అది ఇలా పప్పు కాదు, అది పప్పు చారు. బేసిక్గా వెజిటబుల్స్ ఏం లేవు, సాంబార్ పెడదామంటే అందుకని సింపుల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసి పప్పుచారు పెట్టేశాను. లంచ్లో మీరు కంపల్సరీ దాల్ ఉండేలా చూసుకుంటే మంచి ప్రోటీన్. అండ్ మీరు చేయాల్సిందల్లా, ఇదేమి నా డైట్ సిరీస్ కాదు, నార్మల్గా నేను ఏం తింటాను అనేది. ఏదైనా లిమిట్గా తింటే మనకి ఎప్పుడైనా మంచిది. రైస్ తక్కువ, కర్రీస్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ వెయిట్ మెయింటైన్ అవుతుంది. అండ్ టైం టు టైం తినడం ఇంపార్టెంట్. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, కంట్రోల్ లేకుండా తినడం వల్లే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇంకా అలా ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ అయింది లంచ్ చేసేసరికి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ కోసం హెల్తీగా పల్లి పట్టి అయితే రెడీ చేస్తున్నాను. ఇది ఒక మంచి ఐరన్ రిచ్ ఫుడ్ అనే చెప్పాలి. స్నాక్ మీ పిల్లలకు కూడా ఇది కంపల్సరీ ఇస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. మనకు కూడా ఇందులో వేసే పల్లీలు బెల్లం వల్ల మంచి ప్రోటీన్ అండ్ ఐరన్ అయితే అందుతుంది. కానీ చాలామంది పాకం పట్టుకోవడానికి భయపడి పల్లి పట్టి చేసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా పాకం పట్టుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా పల్లీలను అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని బెల్లాన్ని ఇలా కరగబెట్టుకొని చల్లించుకుంటే అందులో ఏమైనా నలకలు ఉంటే అవి పోతాయి. ఇక్కడ చూసారా, పాకాన్ని ఇలా బాగా మరిగించుకోండి. ఈ కండిషన్కి వచ్చిన తర్వాత మీరు కొంచెం నెయ్యి యాడ్ చేస్తే పాకం గుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం యాలకుల పొడి అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవడమే. ఓన్లీ సీక్రెట్ ఏంటంటే పల్లి పట్టికి పాకమే. పాకం ఎప్పుడైనా మీరు చెక్క పాకం పట్టాలి, పప్పు చెక్క అంటారు కదా, అలా చెక్క పాకం ఎలా ఉంటుందంటే, మీరు వాటర్ పెడతాం కదా టెస్ట్ చేసుకోవడానికి, పాకాన్ని ఒక డ్రాప్ అందులో వేస్తే వెంటనే గట్టిగా అయిపోతుంది. దాన్ని పిక్ చేసి మళ్ళీ మీరు అదే వాటర్లో వేస్తే టంగమని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే చెక్క పాకం రెడీ అయిపోయినట్టే. ఆ టైంలో మీరు ఏ డౌట్ లేకుండా చక్కగా పల్లీలు వేసేసి మిక్స్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్ని గీతో గ్రీస్ చేసి పెట్టుకొని ఆ మిక్స్ని అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని, ఈ టైంలో మీకు పీసెస్లా కావాలంటే నైఫ్తో కట్స్ పెట్టేసుకుంటే చక్కగా చిన్న చిన్న ముక్కల్లా వచ్చేస్తుంది. అలా ఆ స్నాక్ అయితే తినేసాం. ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్కి వచ్చేసాను డైరెక్ట్గా. డిన్నర్ కోసం అయితే దోశలు, ఇన్స్టెంట్ చట్నీ చేస్తున్నాను. ఎప్పుడు పల్లీ చట్నీ చేసి మనకు కూడా బోర్ కొడుతుంది కదా, పల్లీలు వేపాలి, పచ్చిమిర్చి వేపాలి, అందులో వేసే టమాటా వేపాలి, లేకపోతే ఆనియన్ వేపాలి. ఇవన్నీ లేకుండా మనకు మూడు లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళకి టేస్టీగా పెట్టగలిగే చట్నీ ఒకటి చూపిస్తాను. దీనికి మీరు పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే చాలా మంచిది. ఈ పచ్చి కొబ్బరి ఎలా స్టోర్ చేసుకోవాలనే టిప్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. అండ్ దానిలోకి మీ రుచికి సరిపడా గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోండి. తర్వాత పుట్నాల పప్పు ఉంటాయి కదా, వేయించిన శనగపప్పు అంటారు, అవైతే వేసుకొని కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకోండి. మీకు నచ్చితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు. ఇలా మిక్సీ పట్టేసుకొని మధ్యలో చెక్ చేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకోవడమే. అన్నీ రా వేసేసో పచ్చి స్మెల్ రాదా అనుకుంటారేమో, అస్సలు పచ్చివాసన రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఫైనల్గా తడక పెట్టుకోవాలంతే. తడక కోసం ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి, పోపు దినుసులు, హింగ్, మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకుంటే యమ్మీ చట్నీ రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. చెప్తున్నాను కదా, నాది గ్యారంటీ. మీరు పచ్చివాసన వస్తుందని అస్సలు భయపడకండి. అండ్ దోశకి రెసిపీ ఏముంది చెప్పండి, దోశపిండి ఆల్రెడీ ఇంట్లో గ్రైండ్ చేసే ఉంటుంది కాబట్టి ప్యాన్ పెట్టుకొని దోశలు వేసేసుకోవడమే. అలా దోశలు అయితే వేసేసుకొని నా యమ్మీ డిన్నర్ని ఎంజాయ్ చేసేసాను. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇలాంటి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారా, డిఫరెంట్ వర్షన్స్లో అనేది నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎప్పుడు ఇలాంటి హెల్తీ వర్షన్సే కాదు, అప్పుడప్పుడు జంక్ కూడా తింటాను.
అండ్ దోశలు కూడా ఇలా వైట్ దోశలు కాకుండా మల్టీ మిల్లెట్ దోశ కూడా తింటాను. ఆ మల్టీ మిల్లెట్ దోశ మిక్స్ కూడా మన ఛానల్లో ఉంది. ఏంటి అన్ని ఛానల్లో ఉన్నాయి అంటున్నావు అనుకోకుండా ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. అవన్నీ మీకు నచ్చితేనే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలా చూసారా, దోశ చక్కగా ఎర్రగా కాలిపోయింది. ఇలా ఒక 2 దోశలు వేసేసుకొని ఆ చట్నీతో పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇలా దోశల మధ్యలో చట్నీ వేసుకొని తినడం ఇష్టమో నాతో చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఇలా తినడం అంటే చాలా ఇష్టం. మీరు రౌండ్గా తింటూ సెంటర్లోకి వచ్చేసరికి సెంటర్ పార్ట్ అంతా చక్కగా చట్నీలో సోక్ అయ్యి అసలు తింటుంటే అబ్బబ్బబ్బా అమోఘం అనిపిస్తుంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే నవ్వుకోకుండా ఏంటి సిల్లి పనులు అనుకోకుండా తప్పకుండా ట్రై చేసి మీకు ఆ టేస్ట్ నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ చేయండి. ఇడ్లీ అయినా అంతే, చట్నీని పలచగా చేసేసి ఫుల్ ఇడ్లీ మీద వేసేసుకొని తినండి, చాలా బాగుంటుంది. హలో, ఇది లాస్ట్ మీల్ ఆఫ్ ద డే అంటే బటర్ మిల్క్తోనే డే ఎండ్ అవుద్ది. ఏ సీజన్ అయినా సరే, వింటర్ అయినా సమ్మర్ అయినా రెయినీ అయినా ఒక గ్లాస్ మజ్జిగ తాగాల్సిందే, లేకపోతే వెయిట్ చేస్తుంది. సో అది ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఈరోజు నేను తిన్న ఐటమ్స్ మీకు నచ్చిన రెసిపీస్ కూడా షేర్ చేశాను కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఒకసారి మీరు కూడా తినేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, బాయ్.